హాయ్ అండి. ఈరోజు టేస్టీగా బెండకాయ ఫ్రై వెల్లుల్లి కారంతో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా బాగా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను అందులో వేసి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని బెండకాయ ముక్కల్ని బాగా కుక్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలు బాగా కుక్ అయ్యేలోపు ఇప్పుడు కూరకు కావాల్సిన వెల్లుల్లి కారం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 5 స్పూన్ల కారం వేసి వెల్లుల్లి, ఒక తెల్లగడ్డ, కారం, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. బెండకాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం మిక్సీ వేసుకుని వెల్లుల్లి కారాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే వెల్లుల్లి బెండకాయ ఫ్రై రెడీ. చాలా టేస్టీగా వెల్లుల్లి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడి అన్నంలో వేసుకొని తింటే వావ్, సూపర్ ఉంటుంది.